భారీ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. 758 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగిన నెలల వ్యవధిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మృతులు క్షతగాత్రుల విషయంపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో హంగీకి వంతెనలోని ఒక భాగం కుప్పకూలింది. కొండచర్యలు బ్రిడ్జ్పై విరగపడడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మధ్య చైనాను టిబెట్తో కలిపే జాతీయ రహదారి వెంబడి ఉన్న హంగీకి వంతెన నిన్న మధ్యాహ్నం పాక్షికంగా కూలిపోయింది. ఆ సమయంలో వెలువడిన దుమ్ము ఆకాశాన్ని మేఘాల మాదిరిగా కప్పివేసి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, కొండచర్యలు విరిగిపడటమే ఇందుకు కారణమా, ఈ నిర్మాణ ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.